సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో వ్లాగ్స్. సో గైస్, ఇదైతే నా సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టిండు. సో అందుకోసం వచ్చిన చేసేది నితిన్ గోల్డెన్. సో ఆయన గురించి వచ్చిన స్పెషల్గా అయితే. అండ్ మాన్వి ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నా. సో మాన్వి ఆర్ట్స్ సెకండ్ సైడ్ చూపించమని చెప్పిండు. సో అందుకో అయితే వచ్చేసిన. సో బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఎంత పెద్ద గుర్రం అయితే ఉందో. సో స్పెషల్గా అయితే నా సబ్స్క్రైబర్స్కి డెడికేట్ చేస్తున్నాయి ఆయనకి. సో లెట్స్ గో గైస్, చూద్దాం ఆ లోపల ఏమో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏమున్నాయి ఒకసారి చూద్దాం గైస్. బయట అయితే 2 వినాయకులు అయితే ఉన్నాయి. సో చూద్దాం మనం వెళ్ళేసి అయితే. సో లెట్స్ గో. సో స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న వినాయకుడు అయితే 6 గుర్రాలు అయితే కింద ఉన్నాయి. సో హైట్ చాలా పెద్దగా ఉంది గణేష్ ఇది. సో స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉంది. అండ్ ఇక్కడ అయితే 2 సిట్టింగ్ పొజిషన్ లో గణేష్ అయితే ఉన్నాయి. సో లోపల అయితే కొన్ని పెయింట్ అయినాయి గైస్. మనం వెళ్ళి చూసాం ఒకసారి. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఇదైతే. సో ప్రతి డీటెయిలింగ్ అయితే ఉంది. సో నెక్స్ట్ లెవెల్ వేసారు గైస్ ఇదంతా. నేను అప్డేట్ అయితే ఇస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే. సో మనస్ అయితే జబర్దస్త్ ఉంది బయట. అండ్ లోపలికి అయితే వెళ్దాం మనం. సో లోపల కొంచెం చాలా గిజ్ ఉంది. అంటే ఇప్పుడు గణేష్ అయితే ఇంకా రెడీ అవుతున్నాయి ఇక్కడ లోపల. అండ్ ఇక్కడ కొన్ని గణేష్ అయితే పెయింటింగ్ అయిపోయినాయి మనకు. సో చూసాం అది కూడా. పక్కన అయితే లైన్ ఉంది గైస్, సిట్టింగ్ పొజిషన్ లో ఉండు. సో ఇంకా కొన్ని గణేష్ అయితే రెడీ అవుతున్నాయి. సో బయట చూసిరు కదా, ఇదే గణేష్. అక్కడైతే పెయింట్ కాలేదు, ఇదైతే పెయింట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. సో మొత్తం ఫినిషింగ్ అయితే టోటల్ అయిపోయింది. ఇది నాకు తెలిసినంత వరకు అయితే 7 పాములు అయితే ఉన్నాయి గైస్ మొత్తం అయితే. సో ఇదైతే లైక్ సింహాసనం మీద కూర్చుండు గణేశుడు. సెట్టింగ్ పొజిషన్ ఇది కూడా. ఇక్కడ చిన్న చిన్న గణేష్లు అయితే ఉన్నాయి గైస్. ఫీట్స్ అలా ఉంటాయి గైస్. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చిన్న లైన్ అయితే ఈ లైన్ మొత్తం అయితే 8 ఫీట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కూడా. ఫినిషింగ్ బాగున్నాయి. సో లైక్ ముంబై ఫినిషింగ్ ఉంది మొత్తం అయితే. కళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. ఇంకా కళ్ళకి మొత్తం ప్రాపర్ ఇంకా ఫినిషింగ్ కాలేదు. అప్పుడైతే ఇంత బాగున్నాయి గైస్. చూడండి ఒకసారి. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది సిట్టింగ్ పొజిషన్ లో ఉంది గైస్. నంది మీద అయితే కూర్చుంది గైస్ ఇదైతే. నంది కూడా చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. సో నచ్చింది నాకైతే. ఇంకా పెయింటింగ్ అయితే కాలేదండి. లైక్ ఇది ఫినిషింగ్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ గణేష్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ ఉంది దీనికైతే. స్టాండింగ్ పొజిషన్ లో అయితే సింపుల్ ఒక గణేష్ ఉంది. సో చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ ఇది కూడా. సో గణేష్ అయితే 3 ఫేస్లు ఇచ్చారు గైస్. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా. అండ్ డిఫరెంట్ కలర్స్ ఇస్తారు మూడిటి కూడా. లోటస్ ఫ్లవర్స్ మీద అయితే ఒక గణేశుడు సిట్టింగ్. అండ్ కృష్ణుడు రూపంలో అయితే ఉన్నాడు గణేశుడు అయితే. అమ్మవారి విగ్రహం ఉంది చాలా పెద్దది. సో ముంగడైతే వినాయకుడు కూర్చోడు. హెయిర్స్ అయితే గాల్లో అయితే ఎగిరినట్టు ఉన్నాయి. పెయింటింగ్ అయితే ఇంకా బాగుంటది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవి కూడా పెయింట్ కాలేదు గైస్. అందుకోసం ఇక్కడైతే నేను వీడియో తీయలేను. సో లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొన్ని అయితే బాడీ పెయింట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా నడుస్తుంది మనకైతే. ఫినిషింగ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎందుకంటే ముంబై స్టైల్లో ఉంటుంది మొత్తం అయితే. సో రెగ్యులర్గా మనం దుల్పేట్ స్టైల్ కాకుండా మన హైదరాబాద్లో ముంబై స్టైల్ అయితే ఉంటాయి. ఫేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గైస్. అయితే గైస్ చేతల. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఒక 50% వరకు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది గైస్ అంతా. ఈ షెడ్లో మాత్రం 8 to 15 ఫీట్స్ దాకా అయితే ఈ లైన్లో అయితే ఉన్నాయి. వినాయకుడిని చూసుకుంటే అయితే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కింద అయితే. సో ఫ్లవర్స్ మీద అయితే కూర్చుని వినాయకుడు అయితే క్యూట్ ఉంది, చాలా బాగుంది అయితే. ఇంకా యూనిక్ గణేష్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. చూపిస్తా ఒకసారి. ఇక్కడ కింద శివుడు ఉన్నాడు గైస్, ప్లాస్టర్ ఇది. సో చేయి మీద అయితే శివుని చేయి మీద అయితే గణేశుడు అయితే నిలబడ్డాడు. సో బ్యాక్ సైడ్ చూపిస్తా ఒకసారి. చూడండి గైస్, చాలా అంటే లైక్ ఓన్లీ ప్లాస్టర్ ఉంది. సో అంటే లైక్ చాలా సన్నగా ఉంది ఇది. బ్యాక్ సైడ్ అయితే ఒక రాడ్ పెట్టారు. వినాయకుడు సపరేట్గా నిలబడ్డాడు అక్కడ. అండ్ చూస్తే అయితే డైరెక్ట్ చేయి మీద ఉన్నట్టయితే అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఇది అయితే. లోపలైతే ఇంకా పెద్ద వినాయకుడు అవుతున్నాయి. బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఎంత పెద్ద వినాయకుడు ఉందో. సో సెట్టింగ్ పొజిషన్ ఇదైతే. లింగం పైన అయితే గణేశుడు కూర్చుండు. సో నెక్స్ట్ లెవెల్ ఇదైతే. లింగం ఆకారం అయితే చాలా హైట్ ఉంది. అండ్ పైన అయితే ఒక చంద్రుడు అయితే ఉండు. గణేశుడు అయితే చాలా యూనిక్ అయితే కూర్చుంది ఇక్కడ పైన అయితే. అండ్ ఇది మొత్తం అయితే కంప్లీట్ కాలేదు గైస్. ఇంకా చాలా కింద అయితే పెండింగ్ వర్క్ ఉంది. ఇంకా ఇది కూడా అప్డేట్ ఇస్తా గైస్ త్వరలోనే, ఇది కంప్లీట్ కాగానే. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం శివుని రూపంలో అయితే గణేష్ అయితే ఉన్నాయి 2 చిన్న ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ ఉంటాయి ఇవంతా. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడైతే సిట్టింగ్ పొజిషన్లో ఉండు. సో ఇది నాకు తెలిసి మాత్రం సింహాసనం మీద. సో విష్ణు భగవాన్ రూపంలో అయితే ఉండొచ్చు నాకు తెలిసి. ఇది అలాగే ఉంది సేమ్ సెట్టింగ్ పొజిషన్ అయితే. కింద అయితే పాములు అయితే ఉన్నాయి మొత్తం 7 పాములు ఉన్నాయి. సో 7 పాముల పైన అయితే ఒక కాలు మీద నించుండు పెద్ద వినాయకుడు ఉండు చాలా ఇది. సో ఆల్మోస్ట్ 20 అబోవ్ ఉంటుంది ఇదైతే హైట్. 20 ఫీట్స్ అబోవ్ ఉంటుంది హైట్ ఇదైతే. అండ్ ఈ లైన్లో మాత్రం 15 to 20 ఫీట్స్ వరకు ఉంటాయి ఈ లైన్లో అయితే. సో ముంగర్ షెడ్లో కూడా చూసాం గైస్. ఇంకా అప్డేట్ ఇస్తే అక్కడ కూడా ఏమైనా పెయింట్స్ అయితే. సో లాస్ట్ టైం వీడియోలు అయితే కొన్ని పెయింట్ కాలేదు, కొన్ని ఫినిషింగ్ కాలేదు. సో అది కూడా అప్డేట్ ఇద్దాం పోయి ఇప్పుడైతే. అండ్ ఇక్కడ ఉన్న గణేష్లు అయితే
చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. సో అక్కడ చూసిన గణేష్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, అవి సేమ్ పీసెస్ అయితే చాలా నచ్చింది ఇది. సో కింద అంతా వానర్సేన ఉంది, చూస్తారు కదా మొత్తం వానర్సేన. ముంగడైతే హనుమంతుడు అయితే ఉన్నాడు. అండ్ ఇది పైన అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగా నచ్చింది గణేష్. కలర్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంది గైస్. చూడండి, ఇదైతే ఒకటే కాలం మీద నించుండు గణేష్ అయితే లోటస్ ఫ్లవర్స్ మీద. సో ఫ్లవర్ కలర్ అయితే చాలా మస్తు అంటే మస్తు నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఈ గణేష్ కూడా చాలా బాగుంది. సో లైక్ మొత్తం అంటే లైక్ చాలా రాజులాగా అయితే కూర్చుంది గణేశుడు అయితే, అంత బాగుంది. సో ఎట్లా అంటే లైక్ మా లాంగ్వేజ్ లో చెప్పాలంటే రుబాబు కూర్చుంది మస్తు, చాలా డిఫరెంట్ ఉంది గణేష్ అయితే. అండ్ ఇక్కడ వచ్చి గణేష్ అయితే ఒక స్నేక్ ఉంది, స్నేక్ పైన అయితే నించుండు గణేశుడు అయితే. ఇక్కడ చూస్తున్నా టైగర్ మీద అయితే గణేశుడు ఉన్నాడు, ఇది కూడా బాగుంది. సో గణేష్ గైజ్ ఇదైతే. సో కింద అయితే 5 ఎలుకలు అయితే ఉన్నాయి గైజ్. 5 ఎలుకల మీద అయితే వినాయకుడు అయితే స్టాండింగ్ పొజిషన్ మీద. అండ్ త్రిశూల్ అయితే చాలా హైట్ ఇచ్చారు. ఇదే గణేష్ ఉంటుందో లేదా వేరే గణేష్ తెలియదు, మేబీ ఇదే గణేష్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ పొజిషన్ అయితే అలాగే ఉంది గణేష్ పొజిషన్. సో త్రిశూల్ పట్టుకున్నట్టు ఇది కూడా బాగుంది గణేష్, చాలా ఫినిషింగ్. అండ్ కళ్ళు కూడా చాలా 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 బాగున్నాయి. బొట్టు కూడా చాలా బాగుంది గైస్, నెక్స్ట్ లెవెల్ బొట్టు ఇదైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ అది వచ్చేసి చాలా పెద్దగా ఉంది, చాలా బ్రాడ్ ఉంది గణేష్ అయితే. నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాం మీకు అయితే. సో మొత్తం పెయింట్ అయిన గణేష్ అయితే ఆల్మోస్ట్ ఇంకా పెయింట్ కాలేదు. సో అన్ని పెయింట్ అయిన తర్వాత నేను చూపిస్తా. అండ్ ఇంకా నెక్స్ట్ డేట్ ఉంది, నెక్స్ట్ డేట్ వెళ్దాం గైస్. అయితే ఇంత తర్వాత ఎండ్ చేస్తున్నారు గైస్. అంటే టేక్ కేర్ అండ్ బై గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.